సెకండ్ ఇయర్ డిస్కషన్ లేదు మ్యామ్ సార్ బిఏ సెకండ్ ఇయర్ బెస్ట్ టీచర్ కదా అదే మన ఎంపసైజ్ మున్సిపాలిటీ రుణం తీసుకోవాలని మా బాబుతో చేస్తున్నాం 26 కోట్లకి లెక్క చెప్తారు. చెప్పిన తర్వాత మీరు దేనికి కౌంట్ అయ్యండి తప్పులేదు రాలేదా అన్నిటికీ వస్తుంది రాలేదు మీరు వేయండి 9 నెలల్లో కూడా వేయండి రెండు కబ్జా చేయండి ఏదైతే 14 కోట్లు 14 ఫైనాన్స్ మన నిధులు ఉన్నాయి అది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం రివాల్యూట్ చేయించుకున్నాము. లేకపోతే ఆ పనులన్నీ ఆ అమౌంట్ అంతా కూడా ట్యాక్స్ అయిపోయి ఆ నిధులు ట్యాక్స్ అయ్యే పరిస్థితుల్లో మళ్ళీ మన కౌన్సిల్ ముందు డీటెయిల్ గా ప్రపోజల్ పెట్టి రివాల్యూట్ చేయించుకున్నాం. కౌన్సిల్లో పెట్టితే రివాల్యూట్ చేశారు. అలా కాదు సార్, అది గవర్నమెంట్ నుంచి రివాల్యూట్ చేసి తెచ్చుకున్నాము. రివాల్యూట్ చేసుకోకపోతే క్యాన్సిల్ అయిపోతుంది. లేకపోతే అమౌంట్ పోదు కదా మనకి. ఏ మున్సిపాలిటీ అయినా ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా వాళ్ళ మధ్య ఉండే అదొక బాండింగ్ ఉంటే మనకి విఎంఆర్టీ అంటే 4 కూడా 11 లక్షలు సార్. ఆల్రెడీ మీకు తెలుసు అవుట్ ఆఫ్ 34 వర్క్స్ ఆల్రెడీ సుమారు 12 వర్క్స్ అడిగాను. అది కూడా చెప్తాను. తర్వాత 5 వర్క్స్ కూడా మనం పెట్టాము గవర్నమెంట్ స్థాయిలో. అది పూర్తిగా వారి పర్యవేక్షణలో ఉంది. ఆయన ఫాలో చేస్తే కానీ మనకి అది చాలా కొత్తది, అసలు అలాగేమీ లేదు. మీరేదో రిజెక్ట్ చేసిందంటే గవర్నమెంట్ ఎవరు చెప్తారు? వాళ్ళ కోర్టులో రిజల్యూషన్ అవుతుంది, గవర్నమెంట్ గవర్నమెంట్ జీవో అలాగా 5 కోట్ల రకాలు ఇంకా కూడా చాలా. స్పీకర్ గారు కూడా ఇంకో 3 కోట్లు కూడా వేరే మినిస్టర్ గారు తుని మీటింగ్ లో కలిసినప్పుడు తుని రఘురామకృష్ణ గారి మీటింగ్ కలిసినప్పుడు కూడా మీకు ఇంకో 3 కోట్లు ఇస్తారని స్పీకర్ గారు చెప్పడం అది కూడా తయారవుతుంది. ఏ గ్రాంట్ అయినా మన గవర్నమెంట్ హయాంలో మనకు వర్క్ అవుతుందా లేదా, తర్వాత వ్యాలిడేషన్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చింది. మామూలుగా స్టాట్యూటరీ పవర్ రాకపోతే అన్ని కూడా ల్యాబ్స్ అయిపోయిన పరిస్థితి. మీకు తెలుసు లాస్ట్ 4 ఫైనాన్స్ 2024 కోట్లు క్యాపిటల్ కట్టించాము. మనం ఖర్చు పెట్టలేదు. ఇది కూడా అదే పరిస్థితి వచ్చింది. మనం ఆ వాల్యుయేషన్ తీసుకురాకపోతే
కౌన్సిల్ పైన లేకుండా ఉండదు నేను చెప్తున్నాను. కానీ అక్కడ గవర్నమెంట్ స్థాయిలో ఎవరు చేయాలి? గవర్నమెంట్ స్థాయిలో నేను ఏడీపీకి వెళ్ళి పట్టిన వెంటనే కూర్చొని దగ్గరగా తొమ్మిది ఆయన కూర్చొని అన్ని చేసుకుని ఏడీపీ ఇచ్చేయాలి. లేకపోతే రైట్ ప్లానింగ్ కలిసి రోజు చెప్పేటట్టు మనం ఏం చేయాలి? సో ఉన్నాయి మనం ఏదైతే మాకు చెప్తున్నారు ఉన్నాయో అవన్నీ కూడా వాల్యూ ఆఫ్ నడుస్తున్నాయి. అవన్నీ కూడా సార్ ఇది జనరల్గా జరిగేది 55 అన్నది 18 రూపాయలు అన్ని తీసుకుని రివెల్యూ చేసి పెట్టాము. అది అంతేగాని మీరు తీసుకుంటే మేము అదే కోత విపరీతంగా పెరిగి అది అన్నం చాలా తెలుసు. మా కౌన్సిల్ చుట్టూ మా కౌన్సిల్ కూడా వచ్చారు, మా ఇంటి కూడా వచ్చారు కోతులని మనం ఏం చేయగలమా అని పాపం లేదు. అది బోర్డు అది తయారు చేయమన్నారు సార్. ఈ కుక్క ఆపరేషన్ తయారైపోయినట్టే వాళ్ళు కూడా క్యాన్సర్స్ బాగా మంచి క్యాన్సర్స్ తీసుకొస్తారు. ఈ ప్రాసెస్ అయిపోతారు. మా మొత్తంలో వాటిలో మనకి కష్టం ఉంటాయి సార్. కష్టం ఎక్కువ నేను కాకుండా సార్ రైతులకి అందులో ఏంటంటే 2 గేదె చిన్నపై 4 కుక్కలు కలిపి ఈ వేల ఒక్కైంది 2 ఒక్కైంది తినేసేస్తారు కుక్కలు. గేదె 2 గేదె ఇల్లండి. అందులో టోకాలంతో బయట రేట్ రావడం అవుతాయి. అవి 2 ఒక వేళ నేను ఏమైనా అబద్ధం చెప్పినట్టు మీరు ఎంక్వైరీ చేసుకుంటే అది నిజం అబద్ధం. కోతులు కుక్కలు మాత్రం విపరీతంగా అది కూడా ఏంటనుకున్నారు. ఇప్పుడు మన కశ్మీర్ రూట్ ఉంది కదా, కశ్మీర్ రూట్ కి తాగడానికి తిరగడానికి వెళ్ళి అందరూ బిర్యానీ ప్యాకెట్ తెచ్చి సగం పడిచేసి వెళ్ళిపోవడం. ఈ కుక్కలు ఏంటంటే అలవాటు పడి పశువుల మీద కూడా తిరగబడి చంపేసి మనుషులు కూడా ఎవరైనా సింగిల్ గా కట్టుకుంటే వాళ్ళ మీద కూడా అటాక్ చేస్తున్నాయి. దయచేసి అది కొద్దిగా రిక్వెస్ట్ చేయండి సార్. తర్వాత 7వ తరగతి అంశం ఉంది కదండి. ఇప్పుడు అంగన్వాడీలకి మొత్తం 6 సంవత్సరాల లోపు పిల్లలకి టాయిలెట్స్ తర్వాత వాటర్ సప్లై అన్నారు కదా. అది 17,000 ఒకటి 35,000 ఒకటి చెప్పారు కదా సార్ టాయిలెట్ కట్టడానికి. ప్లస్ వాటర్ సప్లైకి మంచినీటి కుళాయి కనెక్షన్ 17,000 ఒకదానికి. ఏం చేస్తారు సార్ అది? అక్కడ బోర్ కొడతారా? మన పబ్లిక్ ట్యాప్ పెడతారా? అంటే ఉదాహరణకి మా అంగన్వాడీ ఇక్కడ పబ్లిక్ ట్యాప్ కనెక్షన్ ఉంది, ఇక్కడ టాయిలెట్ ఉంది. దీనికి లోపు చేయడానికి 15 లక్షలు 17,000. తర్వాత అదొకటి. ఇప్పుడు వాటర్ సప్లై ఇవ్వడం అంటున్నారు. మన మున్సిపాలిటీ స్టాఫ్ వచ్చి పనిచేస్తున్నారు. టెండర్లు అవుతుంది. ఆయన తీసుకుంటాడు. ఒక ఇంకే టెండర్ అయితే టెండర్ వాడు తీసుకుంటాడు. మన మున్సిపాలిటీ స్టాఫ్ వచ్చి పనులు చేస్తారు సార్. ఇది ఒకటి. ప్లస్ ఏంటంటే మన తొగ్గాడ దగ్గర మన ఫిబ్రవరి నెలలో అనుకుంటాను, ఫిబ్రవరి నెలలో వాటర్ ఉండదు కాదని చెప్పేసి గోల్తో ఇసుక బస్తాలు వేయడానికి పెట్టారు. అది మనం ఓన్లీ మన మున్సిపాలిటీ స్టాఫ్ వారం రోజులు 10 రోజులు వెళ్ళి చేసేది. మరి టెండర్ వేసిన తర్వాత టెండర్ ద్వారా డబ్బులు తీసుకున్న తర్వాత మన మున్సిపాలిటీ స్టాఫ్ గోల్ పట్టి మనం ఇసుకేసి మన వల్ల ఏం చేయాలండి. ఇసుక వేసుకుంటే కాంట్రాక్టర్ బ్యాగ్ సప్లై చేసి కూడా వాళ్ళు మనమే కట్టు వేస్తూ ఉన్నాం. లేకపోతే ఏంటంటే కరెక్ట్గా పెట్టలేదు. అయితే మీకు అది నేను టెండర్ తెచ్చి చూపిస్తాను సార్. వర్క్ కూడా ఫోటో తీసాను, ఎవరెవరో చేశారు, ఏ స్టాఫ్ తీశారు, ఎన్ని గోల్ తీశారు అన్ని చూసాను సార్. ఇది కూడా కుళాయి కనెక్షన్ కూడా మనం సప్లై చేస్తాం. లేబర్ పైపులు కూడా మనం చేస్తాం. అన్ని మనం డబ్బులు ఇచ్చేస్తాం. బాగుంది. మొత్తం ఇలాంటి 2-3 జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ పెద్ద గొడవ పెట్టాడు కళ్యాణ్ బిల్లు కడతామా కట్టమా లాస్ట్ టైం కౌన్సిలింగ్ అయిన తర్వాత ఒక నోటు కూడా అఫీషియల్ గా కన్సల్ట్ ఏఈ గారికి ఇవ్వడం జరిగింది. టోటల్ గా కౌన్సిల్లోని రకరకాలుగా బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఏంటి పరిస్థితి మాస్టర్ పరిస్థితి అడిగాము. ఆయన ఏమేమి బిల్స్ ఉన్నాయో అసలు బిల్స్ ఏ స్టేజ్ లో అసలు ఉన్నాయా లేవా, ఉంటే ఎందుకు కమిషన్ అప్రూవల్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా పెట్టమని ఒక ప్రొఫార్మా కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రొఫార్మాలో వచ్చినాక కౌన్సిల్ గురించి కాదు, అది వెరిఫై చేసి స్క్రూట్నీ చేసి వర్క్స్ జరిగిందా లేదా. ఇంతకు ముందు కమిషనర్స్ నాకంటే ముందు ఇద్దరు కమిషనర్స్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు పెట్టలేదు సంతకాలు.